నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ ఆధ్వర్యంలో సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన కైలాష్ స్వాతంత్ర్యం కోసం ఆస్తులను అమ్ముకొని ప్రాణాలను పణంగా పెట్టిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా దశాబ్దాలుగా పోరాడుతున్నామని పున్నా కైలాష్ స్పష్టం చేశారు. 141 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని ధీమా వ్యక్తం చేశారు డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 140వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా పార్టీ పక్షాన జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశ స్వతంత్రం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ స్థాపించబడి అణగారిన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని ఈ దేశంలో నిలబెట్టడానికి పోరాటాలు చేసి బలిదానాలు చేసి ఆస్తులు మొత్తం కూడా దారాదత్తం చేసి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. స్వతంత్రం తీసుకురావడమే కాదు, ఈ దేశంలో ఉండేటువంటి హరిజన గిరిజన దళిత బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు పేదలు వీళ్ళ హక్కులను కాపాడాలని, గ్రామాలలో మరి నీళ్లు రావాలని, రోడ్లు రావాలని, ఆకలితో పేదరికంతో దారిద్ర్యంతో ఉన్నటువంటి ఈ జనాన్ని అభివృద్ధి చెందించి ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన దేశంగా నడపడానికి ఆ రోజు నెహ్రూ గారి నాయకత్వం నుంచే మొన్న మన్మోహన్ సింగ్ నాయకత్వం వరకు ఈ దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది.